నమస్కారం ఖాద్రీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. దేశానికి మోడీ ఎంత అవసరమో ఈ ప్రాంతానికి పార్థసారథి అంతే అవసరం ఉంది. బీజేపీ ప్రచారంలో అభ్యర్థి కుమార్తె గౌతమి ప్రచారం. తెలుగుదేశంతోనే అభివృద్ధి సాధ్యం. ఎన్నికల ప్రచారంలో కందికుంట యశోదమ్మ ఇంటింటి ప్రచారం. బాబు జగజీవన్ రామ్ జయంతి అనంతరం కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం. రాహుల్ ను ప్రధాని చేయాలని అభ్యర్థి కసిం ఖాన్ పిలుపు. దేశానికి మోదీ ఎంత అవసరమో హిందూపురంలో లోక్సభ ప్రాంత అభివృద్ధికి ఎంఎస్ పార్థసారథి అంతే అవసరమని ఎంఎస్ గౌతమి అన్నారు. ఈ రోజు తన తండ్రి బీజేపీపై లోక్సభ స్థానం అభ్యర్థి ఎంఎస్ పార్థసారథి కుమార్తె గౌతమి ఆడపాల వీధిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కదిరి శాసనసభ్యునిగా పార్థసారథి నిజాయితీతో కూడిన పాలన అందించారని, ఆయన హయాంలో ప్రాంతం వ్యవసాయ పరంగా విద్యాపరంగా ఎంతో అభివృద్ధి చెందిందని, అనంతరం వచ్చిన వారు ఈ అంశాలపై దృష్టి సారించకపోవడంతో అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. ఇప్పుడు నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ ప్రాంతం అన్ని విధాలా అభివృద్ధి చెందడానికి అవకాశం ఏర్పడిందని అన్నారు గౌతమి. కనుక ఈ ప్రాంతం అభివృద్ధిని కాంక్షించే వారందరూ తప్పక బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని విన్నవించారు. మేడం కొంచెం ముందర రండి. ఖచ్చితంగా ఓటేయాలి. ఎంపీసీకి కమలం పువ్వు. నమస్తే. ఖచ్చితంగా ఎంపీసీకి ఓటేసి తెలిసే పోయి చెప్పు. ఖచ్చితంగా నమస్తే. ఖచ్చితంగా కమలం పువ్వు గుర్తుకే ఎంపీ సీట్కి ఓటేసి పార్థసారథి గారిని గెలిపించాలి. అన్న వస్తే అన్ని చేస్తాడు. ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళంతా కలిసి రమ్మ. కమలం గుర్తుకుమా పార్థసారథి గారు ఇంట్లో ఉండే ఓట్లన్నీ ఎంపీ సీట్. ఖచ్చితంగా ఖచ్చితంగా ఎంపీ సీట్ కమలం గుర్తు పార్థసారథి గారు ఓటేయాలి. ఇచ్చేస్తాను
పండు రాండి అంతా పండు వాళ్ళు మళ్ళీ మాట్లాడుతున్నాం. ఈ హిందూపూర్ ప్రాంత ప్రజలకు, కదిరి పట్టణ ప్రజలకు మా నమస్సమాంజలి. మా నాన్నగారు ఎంఎస్ పార్థసారథి గారు ఈ ఎలక్షన్కి హిందూపూర్ పార్లమెంట్ అభ్యర్థిగా ఎంపీగా నిలబడుతున్నారు. ఖచ్చితంగా మీ అందరి ఓట్లు బీజేపీకే వేసి పార్థసారథి గారిని ఖచ్చితంగా ఎంపీగా గెలిపించాలి. ఈ దేశానికి మోదీ నాయకత్వం ఎంత అవసరమో ఈ ప్రాంతానికి పార్థసారథి గారి నాయకత్వం అంతే అవసరం. మనకు ఖచ్చితంగా ఆయన ఉన్న నిజాయితీపరుడుగా అవినీతిని నిర్మూలన చేస్తూ ఎంతో నిజాయితీగా ఉన్న మనిషి. ఖచ్చితంగా మీ అందరి ఓట్లు బీజేపీకే ఓటేసి ఈ ప్రాంత అభివృద్ధి అందరూ కావాలని కోరుకుంటున్నట్టుగా మీరు ఖచ్చితంగా బీజేపీకే ఓటేయండి. ఈ హిందూపూర్ పార్లమెంటు కానీ కదిరి కానీ మడకశిర కానీ మొత్తం హిందూపూర్ పార్లమెంటు ఉన్న ప్రతి ప్రాంతాలు ఖచ్చితంగా పార్థసారథి గారి ద్వారా ఆయన విజన్ తోటి ఖచ్చితంగా డెవలప్ అవుతాయి. దయచేసి ఇది మా మనవి, బీజేపీకే ఖచ్చితంగా ఓటేయాలి. ఈ ప్రాంతాన్ని ఖచ్చితంగా డెవలప్ చేసుకుందాం. ఈయన మీ అందరిలో ఉన్న వ్యక్తిలాగా పార్థసారథి గారు ఎప్పుడూ ఉంటారు. ఖచ్చితంగా మీ మనిషిగా ఆయన్ని ఖచ్చితంగా గెలిపించాలి. థ్యాంక్ యూ సో మచ్. ఎంఎస్ పార్థన్న గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. గత 5 ఏళ్ళలో కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి ప్రజలందరూ ఆయన గెలిపించారు. 5 ఏళ్ళప్పుడు కూడా గెలిచినప్పుడు కూడా పార్థన్న గారు నరసింహస్వామి మీద ఒట్టేసి కూడా చెప్పాడు, ఏమాత్రం నేను అవినీతి చేయనని. అలాగే చేశాడు. ఈసారి కూడా నామినేషన్ కూడా అలాగే చెప్పాడు. ప్రతి ఒక్కరూ అక్కలు తమ్ములు అందరూ గమనించి ఇప్పుడు ఈ అభివృద్ధి చేసేటోళ్ళనే ఎన్నుకోవాలని ప్రజలు విజ్ఞప్తి. పార్థన్న గారిని కంపల్సరీగా కమలం గుర్తు ఓటేసి అందరూ గెలిపించాలని కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్. నీతి పరులను లోక్సభకు ఎన్నుకోవాలని, తద్వారా దేశానికి నీతివంతమైన పాలన అందుతుందని హిందూపురం లోక్సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎంఎస్ పార్థసారథి సత్యమణి ఎంఎస్ శ్రీలక్ష్మి పార్థసారథి పిలుపునిచ్చారు. ఈ రోజు ఆమె బీజేపీ కార్యకర్తలతో కలిసి కదిరిలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఎంఎస్ పార్థసారథి కదిరి ప్రజలందరికీ సుపరిచితులేనని, ఆయన శాసనసభ్యునిగా 5 ఏళ్ల పాటు సేవ అందించారని, కానీ తన పదవి కాలంలో ఒక్క పైసా కూడా అవినీతికి పాల్పడలేదని, ఇదే విషయాన్ని ఆయన కదిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి సాక్షిగా ప్రకటించారని గుర్తు చేశారు. కనుక ఇలాంటి నీతివంతుల్ని ఎన్నుకొని పార్లమెంటుకు పంపడం ద్వారా పార్లమెంటు విలువ కూడా పెరుగుతుందని, కనుక మంచి వ్యక్తిని ఎంపీ స్థానానికి ఎన్నుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర కార్యదర్శి గంగాధర్, రమేష్ బాబు తదితరులు పాల్గొని ఎంఎస్ పార్థసారథికి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. నమస్కారమ్మా. అమ్మ గుర్తుకు ఓటేయండి అమ్మా బీజేపీకి. ఒకటే కమలం గుర్తుకు ఓటేయాలయ్యా. సాయం చేయండి. మన కార్యకర్త అతను బాబు మంది మాత్రం అసలు చెప్పారు. ఈరోజు ఎంపీ పార్థసారథి గారి ప్రచార నిమిత్తంగా అడపాల్ స్ట్రీట్లో మహిళలందరము ప్రచారం కొనసాగిస్తున్నాము. మేము 3-4 రోజుల నుంచి ప్రచారం మొదలుపెట్టాము. ఎక్కడికి వెళ్ళినా స్పందన చాలా బాగుంది. భారతీయ జనతా పార్టీని, మోడీ గారిని, పార్థసారథి గారిని తప్పకుండా గెలిపిస్తామని ప్రజలందరూ ఎంతో అభిమానం చూపిస్తున్నారు. ఎక్కడికి పోయినా స్పందన చాలా బాగుంది. నరేంద్ర మోడీ గారు భారత ప్రధాని అయిన 5 సంవత్సరాల కాలంలో మహిళల అభ్యున్నతి కోసం సుకన్య సమృద్ధి యోజన, బేటీ బచావో బేటీ పడావో, ముస్లిం మహిళల అభ్యున్నతికి ట్రిపుల్ తలాక్ చట్టము, అటువంటి ఎన్నో కార్యక్రమాలని కాకుండా మహిళా రక్షణ కోసం ప్రత్యేక పోలీస్ స్టేషన్లు, ప్రతి మహిళా
రక్షణ కోసం ప్రత్యేక పోలీస్ స్టేషన్లు, ప్రతి మహిళా కట్టెలపై కన్నీటి కష్టాలు తీరేలా ఉజ్వల్ యోజన పథకం ద్వారా ఉచిత గ్యాస్ పథకం లాంటి ఎన్నో కార్యక్రమాలను ప్రవేశపెట్టినందున మరొక్కసారి బీజేపీ కమలంపై ఓటేయండి, ఎంఎస్ పార్థసారథి గారిని గెలిపించండి, మరొక్కసారి నరేంద్ర మోడీని ప్రధాని చేయండి. జై జై బీజేపీ, జై జై బీజేపీ. కమలం గుర్తుకే మన ఓటు. కదిరి పట్టణ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముందుగా భారతీయ జనతా పార్టీ హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి శ్రీ ఎంఎస్ పార్థసారథి గారి సతీమణితో ఈరోజు అనేక మంది మహిళలు వచ్చి అడపాల స్ట్రీట్లో ప్రారంభించడం జరిగింది ఇంటింటి ప్రచారంలో మేము చాలా చోట్ల చూసాం. బయటకు వచ్చారు శ్రీలక్ష్మి గారు పాంప్లెట్ ఇస్తామంటే బయటకు వచ్చి మీరు బీజేపీ వల్ల మేము ఖచ్చితంగా ఎంఎస్ పార్థసారథి గారికి ఓటేసి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరి ఒక్కసారి ప్రధానమంత్రి కావాలి అని అడగడం జరుగుతూ ఉంది. ఎందుకంటే వాళ్ళు చెప్తా ఉన్నారు, ఈరోజు స్త్రీ కుడుక ఆడపిల్లంటే ఇష్టం ఉండదు, మగవారి కుడుక ఆడపిల్లంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే వాళ్ళను సాకడము, చదివించడము, వాళ్ళకు పెళ్లి చేయడం చాలా కష్టంగా ఉంటుందని చెప్పేసి కడుపులో పడగానే అక్కడ స్కానింగ్ చేసి అపాసం చేసే రోజుల్లో నరేంద్ర మోడీ గారు వచ్చి ఫస్ట్ నేను వచ్చిన వెంటనే కూడా సుకన్య సమృద్ధి నెలకు 1000 రూపాయలు కట్టుకుంటే 14 సంవత్సరాలు కడితే వాళ్లకు 7 లక్షల రూపాయలు వాళ్ళ పెళ్లిడుకు ఇచ్చే విధంగా ఆ యొక్క కార్యక్రమం పెట్టడం జరిగింది. వాటిలో మనం ఆ రోజు 14 సంవత్సరాలు దాటిన తర్వాత పెద్ద చదువులు చదువుకోవాలన్నా, ఆ ఆడబిడ్డకు పెళ్లి చేయాలన్నా తల్లిదండ్రికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా నరేంద్ర మోడీ గారు పెట్టారు. కాబట్టి మహిళలు అందరం కూడా ఈరోజు ధైర్యంగా ఉన్నాము, ఆడబిడ్డ అయినా మగబిడ్డ అయినా ఒకటేనని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా బేటీ బచావో బేటీ పడావో, ఆడబిడ్డ సంరక్షణగా ఉండాలి, చదువుకోవాలి, అందరితో సమానంగా ఉండాలి మగవారితో అని చెప్పేసి అది కూడా పథకం పెట్టడం జరిగింది. మనం చూసాం ఎన్నో రోజుల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వేలాది రూపాయలు కట్టించుకొని డబ్బులు గ్యాస్ ఇస్తామంటే నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఆ ఆడవాళ్ళు ఎవరైతే ఉండారో వాళ్ళ యొక్క కష్టాలు చూడలేక ఆ పొగలో కళ్ళు కూడా కనపడే పరిస్థితుల్లో ప్రతి ఇంటికి కూడా ఉజ్వల భవిష్యత్తు కింద గ్యాస్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు చేసినారు. అదేవిధంగా విలేజ్లో అయితే ఈ స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఎవరు కూడా పట్టించుకోని విధంగా బాత్రూంలో మహిళలు చెమ్ము తీసుకొని బయటికి వెళితే నా చెల్లికి ఏం జరుగుతుందో, నా తల్లికి ఏం జరుగుతుందో అని బాధపడే రోజులు ఉన్నాయి. అలాంటి పరిస్థితి లేకోకుండా ప్రతి మహిళ కూడా వాళ్ళ ఇంట్లోనే బాత్రూమ్ ఉండాలని చెప్పేసి స్వచ్ఛ భారత్ కింద నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ కింద బాత్రూమ్ కూడా ఇచ్చారు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేశారు మన భారతదేశానికి. కాబట్టి ఈరోజు మరి ఒకసారి దేశ భద్రతకైనా, భారతదేశం భద్రతకైనా మరొకసారి నరేంద్ర మోడీ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నారు. అదేవిధంగా విద్యావంతుడు, మనకు అందరికీ తెలిసినటువంటి వ్యక్తి కదిరిలో ఎంఎస్ పార్థసారథి గారు మనం చూసాం. చిన్న వయసు నుంచి కూడా ఆయన సంస్కారంతో చాలా పద్ధతిగా అందరితో కలిసిమెలిసి ఉండే వ్యక్తి ఎంఎస్ పార్థసారథి గారు. అటువంటి వ్యక్తి ఈ పార్లమెంట్లో నిలబడినాడంటే మాకు అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన ఈరోజు వచ్చినటువంటి వ్యక్తి కాదు, ఇక్కడే పుట్టి పెరిగినటువంటి వ్యక్తి. అనేక సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాం. ఎవరిని కూడా అగౌరవంగా లేకుండా గౌరవంగా మాట్లాడే వ్యక్తి. కులము, మతము, జాతి లేకుండా, చిన్న పెద్ద లేకుండా అందరిని కూడా మంచిగా చూసుకునేటువంటి వ్యక్తి ఆయన పార్థసారథి గారు. హిందీ, ఇంగ్లీష్, అదేవిధంగా కన్నడ, తెలుగు అన్ని కూడా మాట్లాడే వ్యక్తి. ఇలాంటి వ్యక్తి పార్లమెంట్కి వెళితే మన పార్లమెంట్ అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఎంఎస్ పార్థసారథి గారికి ఖచ్చితంగా మేము ఓటేసి గెలిపించుకుంటామంట అని చెప్తా ఉన్నారు. అదేవిధంగా నాగేంద్ర ప్రసాద్ గారిని కూడా ఈ కదిర్లో ఎమ్మెల్యేగా కూడా మేము ఖచ్చితంగా ఈసారి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి కోరుకుంటూ అభివృద్ధి జరగాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని, అలాగే కదిరి నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నా, కదిరి మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలన్నా కదిరి టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ ని గెలిపించుకోవాలని అభ్యర్థి సత్యమణి కందికుంట యశోదమ్మ పిలుపునిచ్చారు. ఈ రోజు కదిరి పట్టణంలోని సైదాపురం తదితర ప్రాంతాలలో ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కదిరి నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా నిలపాలన్న కందికుంట వెంకటప్రసాద్ కలలు నిజం కావాలంటే ఆయనను శాసనసభ్యునిగా ఎన్నుకోవాలని కందికుంట యశోదమ్మ అన్నారు.
కదిరిలోని సైదాపురం వార్డులో ఆమె ప్రచారాన్ని కొనసాగించారు. ఈ కార్యక్రమంలో కదిరి మున్సిపల్ చైర్పర్సన్ సూర్య భాను, టీడీపీ జిల్లా కార్యదర్శి బండారు మనోహర్ తదితరులు పాల్గొని ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా యశోదమ్మ మాట్లాడుతూ అభివృద్ధిని చూసి ఓటు వేయాలని, రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి రావాలని, అప్పుడే అభివృద్ధి సంక్షేమ పథకాలు కొనసాగుతాయని అన్నారు. కనుక రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని బలపరచడానికి స్థానిక శాసనసభ స్థానంలో టీడీపీ అభ్యర్థి కందికుంట ప్రసాద్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సూచించారు. నుంచి ప్రతి ఒక్కరి నుంచి బాగా మంచి స్పందన అనేది ఉంది. ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ పైన మంచి అభిమానం కూడా ఉంది. వాళ్ళందరూ ఒకే మాట మీద ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుకే ఓటు వేసి తప్పకుండా కందికుంట ప్రసాద్ గారిని, మరియు మన రాష్ట్ర ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా తప్పకుండా గెలిపించుకోవాలని ప్రతి ఒక్కరి మనసుల్లో వాళ్ళు ఉంది. ప్రతి ఒక్కరు నాకు తెలియజేస్తున్నారు. తప్పకుండా సైకిల్కే వేస్తామమ్మా, కందికుంట ప్రసాద్ గారిని గెలిపించుకున్నాము, రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళని కూడా గెలిపించుకున్నామని మహిళల నుంచి అందరి నుంచి వాళ్ళ స్పందన బాగా లభిస్తుంది. నాకు మీరందరూ తప్పకుండా 2 ఓట్లు ఉంటాయి. ఒకటి ఎమ్మెల్యే ఓటు, ఇంకొకటి ఎంపీ ఓటు. 2 ఓట్లు సైకిల్ గుర్తుకే వేయించవలసిందిగా గెలిపించమని ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తున్నాను. 18 రోజులుగా మేము కదిరి పట్టణంలోనూ అలాగే పక్కన ఉన్న మండలాల్లో ప్రచారం చేస్తున్నాం. యశోదేవి గారితో ఎక్కడికి పోయినా ఒకటే స్పందన. తెలుగుదేశం పార్టీ మాకు ఇప్పటి వరకు ఎన్నో చేస్తోంది. ప్రతి ఇంట్లో మేము ఒకరు ఇద్దరు ముగ్గురు ఎన్నో రకాలుగా పార్టీ నుంచి ప్రభుత్వం నుంచి లాభాలు పొందాం. కాబట్టి ఇన్ని చేస్తున్న తెలుగుదేశం ప్రభుత్వమే మాకు మళ్ళీ కావాలి, కానీ ఏదో మాటలు చెప్పే పార్టీలు మాకు వద్దు అని ముక్తకంఠంగా ఈరోజు ప్రజలు ఎక్కడ చూసినా చెప్తున్నారు. ప్రతి చోట ప్రజలు తెలుగుదేశం పార్టీని కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారిని కానీ, కదిరిలో అయితే కందికుంట వెంకటప్రసాద్ గారిని ఎక్కువగా ఆదరిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి కావాలంటున్నారు. కదిరిలో చూస్తే కందికుంట గారి మళ్ళీ మాకు ఎమ్మెల్యేగా కావాలంటున్నారు.
ఈరోజు చంద్రబాబు నాయుడు చూస్తే యువనేస్తానికి 1000 రూపాయల పెన్షన్ 2000 చేయడం జరిగింది. అలాగే రాబోయేటువంటి ప్రభుత్వం మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 3000 చేస్తూ ఉంది. అలాగే ఈసారి 23 ఏళ్ళకి కాదు 18 సంవత్సరాలకే, అంటే ఇంటర్ అయిపోయిన మరో సంవత్సరం నుంచినే యువనేస్తం కింద 3000 రూపాయలు పెన్షన్ ఇస్తూ వాళ్ళకి ముందు శిక్షణ సంస్థల ద్వారా శిక్షణ ఇప్పించి అలాగే పార్టీ పరిశ్రమలు ఏర్పాటు చేసి ఆ పరిశ్రమల్లో ఉద్యోగాలు కూడా కల్పిస్తామని చంద్రబాబు నాయుడు గారు భరోసా ఇచ్చారు. ఆ విధంగా యువత అందరూ కూడా ఈరోజు తెలుగుదేశం వైపు మొగ్గు చూపుతున్నారు. అన్ని రకాల వర్గాల ప్రజలు కూడా తెలుగుదేశం పార్టీనే గెలిపిస్తామని ముక్తకంఠతో చెప్తున్నమాట వాస్తవం. కాబట్టి ప్రతి ఒక్కరూ దయచేసి తెలుగుదేశం పార్టీకి ఓట్లేయండి. ఇటు కందికుంట వెంకటప్రసాద్ ఎమ్మెల్యేకి కానీ అటు నిమ్మల కిష్టప్ప ఎంపీకి కానీ 2 ఓట్లు కూడా మీరు తెలుగుదేశం పార్టీకి వేయాలని అందరినీ ఈ సందర్భం కోరుకుంటూ మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగజీవన్ రామ్ జయంతిని తెలుగుదేశం పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలు ఘనంగా నిర్వహించాయి. తమ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు తనకల్లు మండలంలో జగజీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు అర్పించి నివాళులర్పించారు. బాబు జగజీవన్ రామ్ విద్యార్థి దశ నుండి తీవ్రమైన కుల వివక్షతను ఎదుర్కొని స్వయం కృషితో ఎదిగారని, భారత స్వాతంత్ర ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించి అనేక మార్లు జైలుకు వెళ్లారని, అనంతరం అంబేద్కర్ స్ఫూర్తితో దళిత ఉద్యమాలకు ఊపిరి పోశారని, ఆయన జీవిత కాలం పార్లమెంట్ సభ్యునిగా మంత్రిగా అనేక సంస్కరణలు తెచ్చారని, వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి దేశంలో అనేక వ్యవసాయ సంస్కరణలు ప్రవేశపెట్టారని, అటువంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లారని టీడీపీ నాయకులు సోముల నాయక్, నాగభూషణం తదితరులు అన్నారు. అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అడుగుదాలు నడిచినటువంటి జగజీవన్ గారు వాళ్ళ అడుగుదాలు నడిచి మరి ఇంత స్థాయికి ఎదిగినందుకు మరి దళితులు అనే దానికి పెద్ద గొప్ప వ్యక్తిగా ఈ పొద్దు మన ప్రపంచంలో నిలిచిన వ్యక్తి ఏకైక వ్యక్తి ఉన్నాడంటే జగజీవన్. మరి ఆయన చేసినటువంటి అన్నీ కూడా కొనసాగించుకుంటూ ఇప్పుడు ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలు అందరూ కూడా ఆయన అడుగుదాలు అందరూ నడచాలని చేస్తున్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా నడుచుకున్నటువంటి మన దేశ ఉప ప్రధాని అయినటువంటి జగజ్జీవన్ రావు జయంతికి ఈరోజు మన రాష్ట్రాన్ని, మన దేశ రాజధానిని రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ అంబేద్కర్ ఆశయాలు కొనసాగించినటువంటి పార్లమెంట్లో ప్రతి ఒక్కటి ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ రిజర్వేషన్ కల్పించినటువంటి వ్యక్తి అంబేద్కర్ అయితే, ఆ విధానాన్ని కొనసాగించినటువంటి వ్యక్తి డాక్టర్ జగజ్జీవన్ రావు గారు. ఆ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కొనసాగించి ఈ రోజు కూడా మనము రిజర్వేషన్ లబ్ధి పొందుతున్నామంటే మొట్టమొదటిగా అంబేద్కర్, తర్వాత జగజ్జీవన్ గారు. వారి ఆశయాలను మనం కూడా ఎప్పుడు ఎక్కడైనా కానీ కొనసాగించాలని ఇక్కడ ఇచ్చేసినటువంటి దళిత సోదరులకు అందరికీ కృతజ్ఞతలు. బాబురావు అంబేద్కర్ గారు ఆ మహానుభావుడు పెట్టిపోయిన పిచ్చ అయిపోద్దు. ప్రతి ఒక్కడు ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా ముందుకు పోయడానికి ఆస్కారం. దానికి చాలామందికి వీళ్ళు ప్రతి ఒక్క దాంట్లోనూ మాది అని వస్తారు అని అడగదొక్కలని ప్రయత్నాలు చేస్తున్నారు. అట్లాంటప్పుడు ఆ మహానుభావుడు పెట్టిపోయిన పిచ్చ అయిపోద్దు కూడా దాన్ని పురస్కరించుకొని బాబురావు జగజ్జీవన్ రావు దానికి ఆయన వాయిస్ పార్లమెంట్లో ప్రతిపాదించి ఆ వాయిస్ని వినిపించి ఆయన తర్వాత మిగతా వాళ్ళకు కూడా ఆస్కారం కలగాలని ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మొట్టమొదటిగా అంబేద్కర్ ఆలోచన విధానము ఏమిటి? అంబేద్కర్ ఆలోచన విధానంలో రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఎదిగినప్పుడే సమసమాజం అవుతుంది అని అంబేద్కర్ యొక్క ఆశయం. ఆ ఆశయాన్ని భారతదేశంలో మన జగజ్జీవన్ రావు గారు ఆ రాజకీయ సహకారం అవసరమనే ఉద్దేశంతో ఎన్నో పోరాటాలు చేసి రాజకీయంగా ఎదిగి ఉప ప్రధాని మంత్రి వరకు ఒక స్థాయికి పోయాడు. కాకపోతే ప్రధానమంత్రి కావాల్సిందే కొన్ని కుట్రల వల్ల, కొన్ని కుతంత్రాల వల్ల ఆయన ప్రధానమంత్రి కాలేక చివరకు ఉప ప్రధానమంత్రిగా అయినాడు. అంటే ఈయన రాజకీయంగా ఆ స్థాయికి ఎదగడానికి కారణము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని కొనసాగించినటువంటి వ్యక్తుల్లో రాజకీయంగా బాబు జగన్ ఒక వ్యక్తిగా భావించుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి స్వర్గీయ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ జయంతిని కదిరిలో కాంగ్రెస్ పార్టీ ఘనంగా నిర్వహించింది. కదిరి పట్టణంలోని దళితవాడలో జగజీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం నాయకులు ఎన్నికల ప్రచారానికి బయలుదేరి వెళ్లారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దళితులు మైనార్టీల పట్ల తీవ్రంగా వ్యవహరిస్తున్న వారి హక్కుల్ని హరించేందుకు ప్రయత్నిస్తుందని కదిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కసీం ఖాన్ ఆరోపించారు. దళితులపై దాడులు పెరిగి పోయాయని, మైనార్టీలు పర్సనల్ లా జోక్యం చేసుకుంటూ ట్రిపుల్ తలాక్ చెల్లదని చట్టం చేయడం దారుణమని, కనుక బీజేపీని సాగనంపేందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కొమ్ము భాస్కర్, సివి కృష్ణమూర్తి, ఆల్తాఫ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
గ్రామాలలో ప్రజలు తెలుగుదేశం పార్టీ వైపు నిలిచారని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ దేవానంద్ అన్నారు. ఈ రోజు కదిరి నియోజకవర్గం నల్లచెరువు మండలంలోని బొమ్మిరెడ్డిపల్లి తదితర గ్రామాలలో ఎస్సీ కాలనీలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగుదేశం ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని దేవానంద్ అన్నారు. ఈ రోజు నల్లచెరువు మండలంలోని బొమ్మిరెడ్డిపల్లి తదితర గ్రామాల ఎస్సీ కాలనీలో ప్రచారం చేశారు. ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు వివరించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వంతో జగన్ దోస్తీ కట్టి రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాడని, ఇలాంటి వ్యక్తి చేతికి అధికారం ఇస్తే అభివృద్ధి అట్టకెక్కుతుందని, సంక్షేమ పథకాలను నిలిచిపోగలని హెచ్చరించారు. కనుక ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా చంద్రన నిలిపిన అభ్యర్థులు కందికుంట ప్రకాష్, నిమ్మల కిష్టపకే ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. 5 కేజీల బియ్యము, అదే విధంగా ఎస్సీ ఎస్టీ కాలనీల్లో సీసీ రోడ్లు, అదే విధంగా నిత్యం వెలిగే 24 గంటలు వెలిగే బల్బులు, దానికి తోడు నాణ్యమైన విద్య, నాణ్యమైన చదువు, నాణ్యమైన ఆరోగ్యం కొరకు ఈరోజు గవర్నమెంట్ రెసిడెన్స్ స్కూల్లో అనేక వసతులు కల్పించి పిల్లవాళ్ళని ఎల్కేజీ నుండి పీజీ వరకు మొత్తం గవర్నమెంట్ ఎంతో శ్రద్ధ పెట్టి పిల్లవాళ్ళ భవిష్యత్తు కోసం ఎస్సీ ఎస్టీ పిల్లవాళ్ళకి ప్రత్యేకంగా రాయితీలు ఇచ్చి వాళ్ళ భవిష్యత్తును తండ్రిలాగా కాపాడుతున్న చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు ఒక పక్క అభ్యర్థి అయిన కందుకుంట వెంకటప్రసాద్ గారు, ఎంపీ అభ్యర్థి అయిన మన నిమ్మల కిష్టప్ప గారు, ఇద్దరికి సైకిల్ గుర్తు, ఒకరు ఎమ్మెల్యే గుర్తు, ఒకరు ఎంపీ గుర్తు, 2 సైకిల్ గుర్తే దానికి వేసి గెలిపించాలా. అందులో ఈరోజు ఎవరైనా మాయ మాటలు చెప్పి మీకు డబ్బులు ఇచ్చి మీకు జగనన్న వస్తాడు, లేదంటే వైఎస్ రాజశేఖర రెడ్డి అని చెప్పి ఈ మాటలు చెప్పినా కూడా వాళ్ళతో అభివృద్ధి అనేది సాధ్యం కాదు. ఎందుకంటే ఈ గతంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 60 కోట్లు ఇచ్చిన ఎస్సీ కార్పొరేషన్కి ఏ మూల కూడా సరిపోలేదు. ఈరోజు కోటీశ్వరం చేస్తాం దళితులు అని చెప్పి ఈ రోజులో చెప్పారు. ఈరోజు 4.5 సంవత్సరంలోనే 3,000 రాష్ట్ర వ్యాప్తంగా పాలికేరి కులస్తులందరూ వైసీపీకి మద్దతు నిలుస్తున్నారని కదిరి పాలికేరుల సంఘం నాయకులు రామస్వామి నాయుడు, బాలకృష్ణ నాయుడు తదితరులు ప్రకటించారు. ఈ రోజు కదిరి వైసీపీ అభ్యర్థి సిద్ధారెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న డాక్టర్ రాజశేఖర రెడ్డి పట్ల కులాన్ని బీసీల జాబితాలో చేర్చుతామని హామీ ఇచ్చి అధికారంలోనికి వస్తూనే కమిషన్ ఏర్పాటు చేశారని, దాలవాయి సుబ్రహ్మణ్యం నేతృత్వంలో కమిషన్ విచారణ జరిపి బీసీల జాబితాలోనికి చేర్చారని, ఆయన తమ కోసం చూపిన చొరవ మర్చిపోలేమని పట్నం సంఘం నాయకులు వివరించారు. కాగా ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి పట్ల కులస్తుల ఆర్థిక ప్రయోజనాల కొరకు కార్పొరేషన్ ఏర్పాటుకు హామీ ఇచ్చారని, కనుక తామంతా జగన్ వెంటే ఉన్నామని వివరించారు. ఆ చేర్చిన తర్వాత ఆ కులస్తులు రాజకీయంగా కానీ విద్యాపరంగా కానీ చాలామంది లబ్ధి పొందుతూ ఈరోజు సర్పంచులు గాను, ఎంపీటీసీలు గాను, డాక్టర్లు గాను, ఇంజనీర్లు గాను చాలామంది బాగుపడడం జరిగింది. రెండోది రాజకీయాల్లో కూడా ఆ రోజు 2009లోనే రాజశేఖర రెడ్డి గారిని మేము కూడా చట్టసభలు లేక కూడా మాకు అనుమతి కల్పించాలని ఆ రోజు కూడా కోరుకున్నాను. ఆ రోజు రాజశేఖర రెడ్డి కూడా సరే స్పందించి మీరు ఎంతమంది ఉన్నారు ఏమి అనేది ఒకసారి జనాభా కూడా తీసుకుని రమ్మన్నారు. అందుకు మనకు చేసిన మహానేత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు, అలాగే తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు బీసీల్లో సముచిత స్థానం కల్పిస్తున్నాడు. రెండోది ఎక్కడ చరిత్రలో కని వినగని రీతిలో చట్టసభల్లో ఈ పొద్దు 41 మందికి బీసీలకి ఎమ్మెల్యేలుగా ఈరోజు తీసుకోవడం జరిగింది. రెండోది పార్లమెంట్ సభ్యులను కూడా 7 మందికి ఇవ్వడం జరిగింది. మా కులాన్ని ఒక కార్పొరేషన్ కూడా చేస్తాడని ఒక నమ్మకంతో ఈరోజు బీసీలంతా మా కులస్తులు ఆయన వెంట నడిచేదానికి ఆసక్తి చూపుతున్నారు. గతంలో మన దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మేము 2001లో ముందుగా కలిసి ఒకసారి మేము ఈ కులం కోసం బీసీలో చేర్చాలనే ఉద్యమాలలో భాగంగా ఒకసారి కలిసినప్పుడు మన గవర్నమెంట్ వస్తే మీకు చేస్తానని అప్పుడు చెప్పడం జరిగింది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత వెంటనే చాలాసార్లు మేము విన్నవిస్తే స్పందించి వెంటనే నేను కోర్టు ద్వారా వేస్తే మీకు నష్టం జరుగుతుంది, నేను బీసీ కమిషన్ అపాయింట్ చేస్తాను, కమిషన్లో మీకు ఎలిజిబుల్ వచ్చేటట్లుగా మీరు చేసుకోండి, నేను తప్పకుండా చేస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా మాట ప్రకారం మాకు బీసీ కమిషన్ వేసి దళవాయి సుబ్రహ్మణ్యం కమిషన్ వేసి బీసీ కమిషన్ అర్హత సంపాదించి వెంటనే
ఎటువంటి డిలే చేయకోకుండా ఇమ్మీడియట్లీ సారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు వెంటనే బీసీ కమిషన్కి ఫోన్ చేసి ఈ క్యాస్ట్ని ఇమ్మీడియట్లీ మీరు ఏంది లేకోకుండా తొందరగా బీసీలో చేయమని చెప్పి ఆర్డర్ వేయడం జరిగింది. ఆ తర్వాత బీసీలో చేర్చడం జరిగింది. దానికి మేము జీవితాంతం కూడా రుణపడి ఉంటాము. అందులో భాగంగా అతను ఉండింటే మాకు ఇంకా చాలా బాగా చేసేవాడు. పక్క జిల్లా కాబట్టి మాకు బాగా ప్రత్యక్ష సంబంధాలు కూడా మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో ఉన్నాయి. ఆ సనువుతో మాకు కులం అభివృద్ధి అవుతుందనే దశలో సార్ మాకు ఈ విధంగా ఇది కావడం కూడా మాకు బాధాకరం. తర్వాత మాకు ఏ క్యాస్ట్ కానీ ఏ కులస్తులు కూడా లేనంత విధంగా మాకు గుర్తింపించి మా దశరథ్ అన్నకు కూడా మార్కెట్ యార్డ్ చైర్మన్ కూడా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు వైఎస్ జగన్ సార్ కూడా ఇప్పుడు సీఎంగా అయితే మన కమ్యూనిటీ కూడా అభివృద్ధి చెందుతుందనే ఆశాభావంతో మేము ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. 2008లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఓసీ నుంచి బీసీ చేశారు. ఏదైతే బీసీ చేశారో అంతకుముందు మా పాలయేకర కులంలో ఏ ఒక్కరు కానీ డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ మన ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఎక్కడ ఉన్న స్థాయిలో లేరు. 2008 తర్వాత పాలయేకర కులస్తులు చాలా వరకు ఏ ఊరికి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ మారుమూల గ్రామాలకు వెళ్ళినా ఇంజనీర్లు కానీ డాక్టర్లుగా ప్రభుత్వ ఉద్యోగులుగా చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. ఆ ఉన్నతమైన స్థానానికి కారణం ఎవరైతే ఆ క్రెడిట్ అంతా ఎవరికి వెళ్తుంది అని అంటే మహానేత దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వెళ్తుంది. సో ఏదైతే ప్రభుత్వ ఉద్యోగాలలో ఆయన ఇచ్చిన మనం విన్నవించినటువంటి తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, జగన్ పథకాల పట్ల ఆకర్షణ కనిపిస్తుందని కార్యకర్తలు అన్నారు. వైసీపీ అభ్యర్థి డాక్టర్ సిద్ధారెడ్డి గెలుపు కోసం ఈ రోజు మున్సిపాలిటీలోని 24వ వార్డులో వారు పర్యటించి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. రాజన్న రాజ్యం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని, ఆయన కాలంలో అందించిన సంక్షేమ పథకాలలో ఒక్కటి కూడా చంద్రబాబు కొనసాగించలేదని, పేదల్ని కనీసం ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదని అన్నారు. ప్రతి ఇంట్లో రాజన్న రాజ్యం కోసం ఎదురుచూపులు కనిపిస్తున్నాయని ఆమె అన్నారు. కదిరిలో అన్ని వార్డుల్లో ఇదే పరిస్థితి కనిపించిందని, ప్రజలు తమను ఎంతో ఆప్యాయంగా స్వాగతించి మద్దతు పలుకుతున్నారని ఆమె అన్నారు. అభివృద్ధి జరగాలంటే జగన్ అధికారంలోకి రావాలని, కదిరి నుండి సిద్ధారెడ్డి తప్పక విజయం సాధించాలని ఆమె కాంక్షించారు. बोलती है मैडम चला नहीं बाबू इसको 4वां वार्ड में वैएसआर कांग्रेस पार्टी का कैनवास के लिए डॉक्टर सिद्धारेड्डी और गोरंट्ला माधव के वोट पूछने के लिए निकले। बहुत रिस्पांस है। कंपलसरी वैएसआर कांग्रेस पार्टी को वोट डालती है, सिद्धारेड्डी सर को भारी मेजॉरिटी से जिताती है। वो अच्छा रिस्पांस है। फिर भी क्या हो तो वैएस राजशेखर रेड्डी सर के स्कीमों को मुसलमानों को बहुत बड़ा भरोसा है। उनके बेटे भी फिर भी सीएम बन गए तो हमारे जितने भी ही स्कीमा पूरे अमल करती हैं उनको भरोसा है। वैएसआर कांग्रेस पार्टी को भारी मेजॉरिटी से जिताती। चंद्रबाबू साहब 600 वादे बोले, 6 वादे भी पूरे नहीं करे। उनकी हुकूमत से बेजार हो गए, रहता भी बेजार हो गए, डाकरा महिला भी, डाकरा औरतें भी, बच्चों के फीस रिएम्बर्स के लिए भी तकलीफ पड़ती है। पेंशन भी एक घर में आई तो 2 घर में नहीं आती। पेंशन लंचम के लिए पेंशन बगैर पेंशन के नहीं आती, लंचम के बगैर पेंशन नहीं आती। हर काम को भी दुल्हन पथकम में भी कटिंग होती है। अब ये क्या बोले तो पसपू कुमकुम के पैसे रखे ही जरा मैं डराते ही कहते तुम पसपू कुमकुम के पैसे आना बोले तो 4 तारीख को तुम्हें हमारे टीडीपी को वोट डाले तो साइकिल के निशानी को वोट डाले तो तुम ना
क्या वो पशु कुमकुम के पैसे आते नहीं तो आते नहीं रुकते थे, उसके वास्ते औरतें मजबूर हो गई। वो ऐसी पार्टी डरा को वोट डालने की पार्टी, ऐसा काम ही जिंदगी में कौन नहीं देखे। ऐसी ఇవాళ ప్రచారంలో భాగంగా 24th వార్డులో ప్రచారం చేస్తున్నాము. ఇక్కడ రెస్పాన్స్ చాలా బాగా వస్తుంది. మన నవరత్నాలన్నింటినీ జగనన్న ప్రచారం చేసింది. కదిరికి సిద్ధారెడ్డి గారు అన్ని అందేటట్టు చూస్తారు. మన జగనన్న సీఎం చేసుకుందాం. సిద్ధారెడ్డి సార్కి అలాగే గోరంట్ల మాధవ్ గారికి మీ సహాయ సహకారాలు కావాలని కోరుకుంటున్నాను. రాష్ట్రంలో జగన్ అధికారంలోకి వస్తే అరాచకం తప్పదని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కసీం ఖాన్ అన్నారు. తన ఎన్నికల ప్రచారంలో భాగంగా తనకల్లులో ఆయన పర్యటించి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే దేశానికి రక్షణ ఉంటుందని, బీజేపీకి అధికారం వస్తే దేశాన్ని కులమతాల ఆధారంగా విభజన చేస్తుందని హెచ్చరించారు. దేశానికి గాంధీ కుటుంబమే సరైన దిశానిర్దేశం చేయగలదని, రాహుల్ గాంధీ ప్రధాని అయితే కదిరి నియోజకవర్గం అభివృద్ధికి 1000 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చారని ఆయన అన్నారు. కాగా కదిరిలో మైనార్టీ నాయకులు గురించి ఆయన మాట్లాడుతూ వారిలో వెన్నుపోటు ఆలోచన తప్ప నిర్మాణాత్మక ఆలోచన లేదని అన్నారు. కనుక ఇలాంటి వారిని విశ్వసించవద్దని, కాంగ్రెస్ కి ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ రుణమాఫీ అనేది రైతుకు అన్ని విధాలుగా వన్ టైం సెటిల్మెంట్తో రైతుకు బాగుపడేదానికి ఒక మార్గం సుగమమవుతుందని కూడా రైతులకు చెప్పడం జరిగింది. మాకు ఒకటే చెప్పారు వాళ్ళు, మేమైతే కాంగ్రెస్ పార్టీకి రెండు ఓట్లు వేస్తాము, మా బిడ్డలు చదువుకున్నటువంటి వాళ్ళు నిరుద్యోగులుగా ఉన్నారు, మేము రైతులుగా మేము పంట గత 5-6 ఏళ్లుగా వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయి, మాకు ఎటువంటి ఆదాయము లేదు అనేసి రైతుల నుంచి కూడా మాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మంచి పథకాలు ఉన్నాయి, మంచి గౌరవమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ. చంద్రబాబు నాయుడు కానీ టీడీపీ వైఎస్ఆర్ పార్టీ కానీ వస్తే రాష్ట్రం రావణ కాస్టే. తెలుగుదేశం పర్వాలేదు కానీ పెద్ద మనిషి ఒకటి, వైఎస్ఆర్ ప్రభుత్వం వస్తే రాష్ట్రం రావణ కాస్టే. ఎన్ని ఇది తిరుగుతాయో, ఎన్ని గలాటలు తిరుగుతాయో ఊహించలేదు. ఎందుకంటే ఇప్పుడే రెడీ అయిపోయారు, మా ప్రభుత్వాన్ని చూస్తాం, మా ప్రభుత్వాన్ని చూద్దామని. కాబట్టి ఆ అపోహత ఉన్నారు. వారి ప్రభుత్వం వచ్చారు, ఇంకో ప్రభుత్వం వాళ్ళు చేసేది ఏం లేదు కానీ మాటలు ఆ విధంగా ఉంటాయి. కాబట్టి ఇలాగా మనం ఏ పార్టీకి ఇస్తే దేశం బాగుపడుతుంది, ఎవరికి ఓటేస్తే బాగుపడుతుంది, ఎవరికి సహకరిస్తే మనం బాగుపడతామని ఒకసారి ఆలోచన చేసుకోవాలి. దాంట్లో రైతులు అతి హీనంగా చెడిపోయారు. రైతులు ఎంత భయంకరంగా చెడిపోయారంటే వాళ్ళకు కూలీలు దొరకడం లే, రైతులు పోయి అడిగినా రావడం లే. కారణం ఏమిటి? సాయంత్రం వచ్చేప్పటికి 250-3 రూపాయలు వస్తుంది. ఇక వాళ్ళకేం కావాలా? వారానికి నెలపై 20 రోజులు వాళ్ళకి కూలీలు లభిస్తుంది. ఇప్పుడు రైతు కూలీ ఎవరి వల్ల? ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం, రాహుల్ గాంధీ ప్రభుత్వం ఇంటరాక్ట్ చేసింది. ఇంటర్లింక్ అంటే ఏమిటి? ఈ పథకం రాజీవ్ గాంధీ, మహాత్మా గాంధీ జాతీయ పథకం, ఈ జాతీయ ఉపాధి పథకానికి సమ్మేళనం చేసి, రైతులతో సమ్మేళనం చేసి, రైతులు పండించే పంటలకు వీళ్ళు కూలీలుగా పోతారు. కూలీ ఈరోజు 1000 రూపాయలు 10,000 రూపాయలు కూలీలు అయితే 5,000 రూపాయలు గవర్నమెంట్ కడుతుంది, 5,000 రూపాయలు రైతు కడతారు. ఇది మంచి పథకాలు ఇంప్లిమెంట్ చేస్తుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పనిసరిగా రావాలా, తప్పనిసరిగా వస్తే ప్రజలు బాగుపడతారు. ఎప్పటికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు సురక్షితంగా ఉంటారు, కాంగ్రెస్ ప్రభుత్వంలో సుభిక్షంగా ఉంటారు, ఏ ప్రభుత్వంలో సుభిక్ష ఉండరు. కాబట్టి వర్షాలు పడాలన్నా, దేశం బాగుపడాలన్నా మన దేశానికి శరణ్యం కాంగ్రెస్ పార్టీ. ఇటువంటి పరిస్థితుల్లో ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీ సుస్థిర ప్రభుత్వాన్ని కల్పిస్తుందని, ఆ సుస్థిర ప్రభుత్వం ప్రజలను స్వచ్ఛతమైన జీవితాన్ని గడిపేదానికి వీలుతుందని నేను అలాగనే టీడీపీ చేసినటువంటి దురాగతం, వైఎస్ఆర్ పార్టీ చేసినటువంటి మలినమైనటువంటి నిర్ణయం, ఇవన్నీ ఏమైనాయంటే కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెట్టాయి. వీళ్ళందరూ కూడా మాకు అవసరం లేదంటే ఇచ్చేవాళ్ళు కాదు. వీళ్ళందరూ ఎందుకు పోయిన రోజు ఈ విధంగా సహకరించండి, మన రాష్ట్రాన్ని విభజించుకుంటాము, మన రాష్ట్రాలను స్వయం ప్రతిపత్తి కల్పిస్తామని చెప్పి అందరినీ భ్రమపెట్టి తీసుకుని వచ్చారు. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత మోడీ ప్రభుత్వము ప్రజలు సర్వనాశనం చేస్తుంది. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మోడీకి ఎందుకు ఓట్లేశారు? రాష్ట్రాలు విభజించారు, కోపంతో వేశారు. కానీ మోడీ గారు చేసింది ఏమిటి? వస్తూనే స్విస్ బ్యాంకులో, స్విట్జర్లాండ్లో లక్షల కోట్ల నల్లధనం ఉంది,
నేను వెలికి తీస్తానన్నాడు. ఇంతవరకు రూపాయి తీలే. అలాగనే డబ్బు తీయలేదు, కానీ నోట్ల మార్పిడి పెట్టి ఆ నోట్ల మార్పిడిలో కోట్ల రూపాయలు బ్లాక్ మనీ వస్తుందని పెట్టి నోట్ల మార్పిడిలో సర్వనాశం అయిపోయింది రాష్ట్రం, దేశం. 1,00,000 కోట్ల నష్టం వచ్చింది వాడు చేసిన పనికి. ప్రజలు 1 సంవత్సరం అంతా డబ్బులతో సతమతమైపోయినారు. అటువంటి నిరంకుశ ప్రభుత్వాన్ని అతను నడిపినాడు. తర్వాత జిఎస్టీ. ఈ జిఎస్టీ అంటే గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ యాక్ట్ వద్దు అని అందరూ చెప్పినా దాన్ని అమలు చేశాడు. దాంట్లో కూడా కోటీశ్వరులు అయిపోయారు, వ్యాపారస్తులు, మల్టీమిలియనర్స్ అయిపోయినారు. 1 సంవత్సరం దాన్ని సరిగా అమలు చేయలే చట్టం. ఈ లోపల వ్యాపారస్తులు కోట్లు సంపాదించుకున్నారు ప్రభుత్వం ట్యాక్స్ చెల్లించకుండా. అలాగనే ముస్లిం యాక్ట్లో 3 తలాక్ అనే దాంట్లో ఇంటర్ఫియరీ ముస్లింల యొక్క మనోగతాన్ని దెబ్బతీశాడు. అలాగనే అనవసరంగా ముస్లింలు कर दी బాబు జగజ్జీవన్ రావు గారు, దళిత నేత బాబు జగజ్జీవన్ రావు గారు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, స్వతంత్ర సమరయోధుడు, నిరుపేదల క్వాలిటీ కొన్నిది బాబు జగజ్జీవన్ రావు గారి 111వ జయంతిని కొత్త హరిజనవాడ దళితులంతా సమైక్యమై ఆయనకు ఘనంగా నివాళి అర్పించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా బాబు జగజ్జీవన్ రావు గారు చిన్న పిల్లకుడే చదువుకున్న రోజుల్లోనే ఎంతో కుల వ్యవస్థకు గురయ్యి ఆయన చదువుకుంటానే దగ్గర కూడా అగ్రవర్ణాలు ఆ రోజుల్లోనే చాలా కుల వ్యవస్థ చూపేవాళ్ళు. అలాంటి వాటిలో తను ఓర్చుకొని కుల వ్యవస్థకు కూడా మంచి చదువుకొని అక్కడ చదువుకుంటా అంటే కొంతమంది అగ్రవర్ణాలు 3 కుండలు నీళ్లు దుత్తలు, అప్పుడు దుత్తలు అనమాట అప్పుడు ఉన్నది. 3 దుత్తల్లో ఒకటి హిందూ దుత్త, రెండోది ముస్లిం దుత్త, మూడోది దళిత కుండ అని 3 కుండలు పెట్టడం వలన తను చూసిన తర్వాత నీళ్లు తాగే నీటిలో కూడా ఆ రోజుల్లో అగ్రవర్ణాలు పెత్తనం చెలాయించేవాళ్ళు అనమాట, నీళ్లు తాగే కూడా. అలాంటి పరిస్థితుల్లో అవి చూసి తను మనసు చెల్లించి త్రాగునీటికి కూడా ఇంత వ్యవస్థనా, ఇంత ఇది దారుణమా అని ఆ దళిత కుండను తను చేతులారా ధ్వంసం చేసి సమాజంలో మేము కూడా మనుషులం కాదా, మేము ఏమిట్లోనూ అన్ని దానిలో కూడా మానవత్వం మాకు లేదా, మమ్మల్ని ఎందుకు ఈ కుల వ్యవస్థ చేసి ఇబ్బంది పెడుతున్నారనేటువంటి విషయంలో అక్కడి నుంచే నా దళిత జాతి అన్ని విధాలుగా ముందుకు రావాలి, కుల వ్యవస్థ నుంచి విముక్తి కలిగించాలనేటువంటి ఉద్దేశంతో చదువుతో పాటు తను మంచి చదువుకొని రాజకీయ రంగ ప్రవేశం చేసి రాజకీయాల్లో కూడా కేంద్రంలో మంచి ఉన్నతమైన న్యాయశాఖ మరియు మంచి శాఖలతో పాటు తను దేశ మాజీ ప్రధానిగా కూడా ఉప ప్రధానిగా కూడా తను బాధ్యతలు చేపడితే ప్రధాని అయ్యే పరిస్థితిలో కొంతమంది అగ్రవర్ణాలు ఉద్దేశపూర్వకంగా ఒక దళితుడు ప్రధానమంత్రి అయితే మాకు ఎక్కడ అడ్డం వస్తాడు అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజుల్లో దాంట్లో కూడా కుల వ్యవస్థ చేసి తను ప్రధానమంత్రి కానివ్వకుండా చేసినటువంటి ఈ అగ్రవర్ణాలు పెత్తనము నేటికి కూడా దళితులపైన ఎక్కడ చూసినా దాడులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా తనకు ఆ రోజు ఈ దళిత జాతికి స్వాతంత్రం పోరాటంలో భాగంగా ఈ జాతికి సమానమైనటువంటి హక్కులు కావాలనే ఉద్దేశంతో బాబు జగజ్జీవన్ రావు గారు, డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత కుల వ్యవస్థలో చాలామంది వీళ్ళు ఇబ్బంది పడ్డారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మన మహాత్మా జ్యోతిరావు పూలే గారు
మరి కొట్టి అమర్జీవి కొట్టి శ్రీరాములు గారు కూడా వీళ్ళకు తోడుపాటు ఇవ్వడం జరిగింది. ఆలయ ప్రవేశాలు లేవు. అలాంటి పరిస్థితుల్లో కొట్టి శ్రీరాములు గారు కూడా ఈ వ్యవస్థను రూపుమాపాలనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు కూడా దేవుల్ని సమానంగా దేవుని భక్తితో ముక్కోవాలనే ఉద్దేశంతో వెనకలో ఒక పలక ముందర ఒక పలక కట్టుకొని దళితులు కూడా ఆలయ ప్రవేశం చేయాలి అనేటువంటి నినాదంతో వారు కూడా ఇచ్చేశారు. మరి దళిత ఈ కుల వ్యవస్థను రూపుమాపాలనేటువంటి ఉద్దేశంతో మహాత్మా జ్యోతిరావు ఫులే గారు కూడా ఆ రోజుల్లో దళితుల పక్షాన నిలబడ్డారు. కానీ నేటికి కూడా ఎంత 7 వసంతాలు అనగా 70 సంవత్సరాలు దాటినా కూడా కుల వ్యవస్థకు ఇప్పటికి కూడా ప్రజలు గురవుతున్నారు. ముఖ్యంగా దళితులు గురవుతున్నారు. ఎందుకంటే ఈ ప్రజెంట్ ఈ అప్ టు డేట్ ఇప్పుడు ఉన్నటువంటి పరిపాలకులు ఒక చంద్రబాబు నాయుడు గారు దళితుల పట్ల ఫస్ట్ ఏమన్నారు, నేను మీ పెద్ద కొడుకై మీ అన్ని కష్టాలు బాధ్యతలు తీరుస్తానని చెప్పారు. కానీ ఓట్లు వేసుకొని అయిపోయిన తర్వాత తను మాత్రము దళితులుగా ఎవడు కుట్టాలని అనుకుంటారనేటువంటి బాధ కలిగించారు. మరి అదేవిధంగా మంత్రి ఆదినారాయణ రెడ్డి గారు కూడా దళితులు చాలా గబ్బుగా ఉంటారు, చాలా నీచంగా ఉంటారని హేళన చేసి అవమానం చేశారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో నేటికి కూడా ఇంతమంది రాజకీయ నాయకులు మారినా ఈ యొక్క పరిపాలన మారినా తలరాతులు మార్చలేదు. ఎందుకు మా పైన కుల వ్యవస్థ చూపుతున్నారు కాబట్టి ఆ మహానుభావుల యొక్క కళలపైన వీళ్ళకు నమ్మకం లేదా, రాజ్యాంగంలో విశ్వాసం లేదా, వీళ్ళు మానవులు కదా, మేము మనుషులం కాదా, ఎందుకు మా పైన ఇంత వివక్షత చూపుతున్నారు. కాబట్టి దళితులు అందరూ ఒకటి అయ్యి ఈ యొక్క రాజ్యాధికారాన్ని ఇట్లాంటి దుర్మార్గమైన వ్యక్తులను ఇప్పటికైనా నిర్చించాలా. ముఖ్యంగా ఎవరైనా సరే దళితుల పట్ల అధికారులపైన కూడా చాలామంది రాజకీయవేత్తలు వాళ్ళ స్వార్థం కోసం దళిత ఉద్యోగస్తులపైన కూడా దాడులు చేయడం జరిగింది, వాళ్ళ సొంత రాజకీయాలు. కానీ ఇవన్నీ మానలేదంటే రాజ్యాంగం వల్ల వీళ్ళకి నమ్మకం లేదు. బాబు జగజ్జీవన్ రావు గారు కానీ అంబేద్కర్ గారు కానీ ఇలాంటి ఆశయాలు వీళ్ళకి అర్థం కాలేదు. కాబట్టి నేటికైనా ఇవన్నీ వ్యవస్థ రూపుమాపి ఈ దళిత జాతి హక్కుల కోసానికి మనకున్నటువంటి బాధ్యతలు ఏమిటో మనం ఈ పరిపాలకులకు గుణపాఠం చెప్పి మనం వాళ్ళ ఆశయాలు బాబు జగజ్జీవన్ రావు గారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేసి వాళ్ళ అడుగుజాడలు నడిచి నేటి తరంలో అందరం ఒకటై మన హక్కులను మనం కాపాడుకొని వాళ్ళ ఆశయాలు సాధించాలని సభామూలకంగా ఈ దళిత జాతి తరపున నేను అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వార్తల విషయంలో హెడ్లైన్స్ మరొకసారి. దేశానికి మోడీ ఎంత అవసరమో ఈ ప్రాంతానికి పార్థసారథి అంతే అవసరం ఉంది. బీజేపీ ప్రచారంలో అభ్యర్థి కుమార్తె గౌతమి ప్రచారం. తెలుగుదేశంతోనే అభివృద్ధి సాధ్యం. ఎన్నికల ప్రచారంలో కందికుంట యశోదమ్మ ఇంటింటి ప్రచారం. బాబు జగజీవన్ రామ్ జయంతి అనంతరం కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం. రాహుల్ ను ప్రధాని చేయాలని అభ్యర్థి కసిం ఖాన్ పిలుపు. ఇది వాటి బులెటిన్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.